ఇక మయన్మార్లో భూకంపం వచ్చి చాలా మంది జీవిడిచే కదా, అక్కడ ఉన్నటోళ్ళ జీవితాలన్నీ అతలాకుతలమై ఆగమవుతున్నాయి. పాపం దిక్కు దివానా లేక మత్తు తక్లీఫ్లు పడుతున్నారు. వాళ్ళందరి కోసానికని చెప్పి మన నరేంద్ర మోదీ సారు మత్తు భరోసా ఇచ్చే మాట చెప్పిండుల్లా. ట్విట్టర్లో ట్వీట్ చేసుకుంటూ ఆయన చెప్పినటువంటి మాట ప్రతి ఒక్కరికి ఆదర్శంగానే ఉన్నది. మీరేం భయపడకుండి, నేనున్నా మీకని ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండు మన మోదీ సారు. గట్లుండాలి, అవతలలోకి ఏదన్నా ఆపదొస్తే రియాక్ట్ అవ్వడు ఉంటుంది చూసినావా, గది మోడీ సార్ తర్వాతనే. ఎందుకో ఏందో కథ పురాగా తెలవాలంటే అర్థ చూడుండ్రి. ఇప్పుడు మనం చెప్పుకునే ముచ్చట కొంచెం బాధాకరమైన ముచ్చటనే. ఎందుకంటే మయన్మార్లో ఒక పెద్ద భూకంపం వచ్చి పబ్లిక్ అంతా అతలాకుతలం అయ్యే కదా, ఉన్నట్టుండి పెద్ద పెద్ద బంగ్లాలన్నీ పేక బంగ్లాల లెక్కనే కూలిపోయినాయి అయ్యా. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా భూకంపాలు గట్టిగానే వచ్చినాయట. దీని మీద నరేంద్ర మోడీ సార్ కూడా రియాక్ట్ అయ్యిండు. ఆయన బాధను చెప్పుకుంటూ వచ్చిండు. ట్విట్టర్లో ఒక పోస్టును కూడా పెట్టుకుంటూ వచ్చిండు. ఇక ఆ పోస్టులో భాగంగా మోదీ సార్ మాట్లాడుకుంటా మయన్మార్ థాయిలాండ్లో భూకంపం వచ్చిన పరిస్థితి మీద నాకు మస్తు బాధ అనిపిస్తున్నది. నాకు చాలా ఆందోళన ఉన్నది. ఈ ముచ్చట్లల్లా అందరూ సురక్షితంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. భారత్ అన్ని విధాలుగా సహాయం చేయనీకే సిద్ధంగా ఉంటుంది. ఇక ఈ విషయంలో మా అధికారులు సిద్ధంగా కూడా ఉండాలని నేను కోరినా అని అన్నాడయ్యా. ఇంకా అంతనే కాదు, మయన్మార్ థాయిలాండ్ ప్రభుత్వాలతోని ఎప్పటికప్పుడు టచ్లో ఉండమని చెప్పి ఎంఈఏని కూడా నేను అడిగినాను అన్నాడు. ఇక ఏమయ్యా గంతగనము బాధ అనంటే మయన్మార్లా 7.2 తీవ్రతతోని భూకంపం అచ్చుడుతోని బ్యాంకాక్ల నిర్మాణంలో ఉన్నటువంటి బంగ్లాలన్నీ కుప్పగూలిపోయినాయి అయ్యా. పబ్లిక్ మస్తు భయాందోళనకు గురైండు. ఉన్నట్టుండి ఈ సంఘటన అవుడుతోని ఎవరికి ఏం అర్థం కాలేదు. ఇక సోషల్ మీడియాలో ఇట్లా వీడియోలు బయటకు అచ్చుడుతోని అందరు డైలమాలా పడ్డరు. ఉన్నట్టుండి దేశం మొత్తం ఉలిక్కిపడేంత పరిస్థితికి ఏర్పడ్డది. చాలా వరకు రన్నింగ్లో కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లు మొత్తం కుప్పగూలిపోయినాయి. అక్కడ పబ్లిక్ అయితే మస్తు బుగులు పడుతున్నారు. ఇక భూకంపం తర్వాత 6.4 తీవ్రతతోని ఇంకొక ప్రకంపన వచ్చింది. బ్యాంకాక్ల ప్రజలు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చింది. ఇక అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమందిని అయితే ఖాళీ చేయించారు అయ్యా. ఇంగిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండుతోని బయటనే ఉండాలని కూడా సూచనలు చేసిళ్ళు. స్కాట్లాండ్కు చెందినటువంటి ప్రెజర్ మోటన్ అనే టూరిస్టు భవనాలు కూడా ఊగిపోతున్నాయని చెప్పి పబ్లిక్ మత్తు భయంతో బుగులు పెట్టుకున్నారు. ఏం చేయాలని అర్థం కాక బయటకు ఉరుకులు పరుగుల మీద ఆగమవుతున్నారయ్యా. ఇక మయన్మార్లో కూడా భూకంపం వల్ల పెద్ద నష్టం అయ్యింది. మండలేలో ఒక బ్రిడ్జి కూలిపోయింది, కొన్ని బంగ్లాలు దెబ్బతిన్నాయి. బ్యాంకాక్లో చాలా అపార్ట్మెంట్లలో కూడా సామాన్లు కింద పడ్డాయి. అతలాకుతలమైన బ్యాంకాక్లో ఉన్నటువంటి జీవితాలు. పబ్లిక్ భయంతో ఏం చేయాలని అర్థం కాక ఉరుకులు పరుగులు పెట్టుడు ఆగమాగం ఉండుడే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ప్రభుత్వం ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. భూకంపం తర్వాత బ్యాంకాక్లో ఎమర్జెన్సీ ప్రకటన చేసినామని చెప్పి థాయిలాండ్ ప్రధాని చెప్పుకుంటూ వచ్చిండు. ఏం భూకంపమో ఏందో, ఏదో ఒక రోగంతోనో రొప్పితోనో ఏదో ఒక బాధతోనో అవస్థతోనో దేశాలను అతలాకుతలం చేయకపోతే ఏముండదో ఏమో నాకు అర్థం కాదు. కానీ ఏందో ఏం భూకంపాలో ఏమో ఆర్త చెప్తుంటేనే మనకి ఇట్లా అనిపిస్తున్నది అని అంటే అక్కడ ప్రత్యక్షంగా బాధలు పడుతున్న వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఊహకు అందకుంటున్నది. ఏదేమైనా అందరూ సురక్షితంగా ఉండాలి, క్షేమంగా బయటపడాలని మనం కూడా కోరుకుందాం.